ఎస్పీ గారు ఎక్కడ? ఎక్కడ ఎస్పీ గారు? ఎస్పీ గారు ఎక్కడ? నువ్వు తల్లి ఇదేమిటమ్మా రౌడీ లెటర్స్ అడిగి నువ్వెంటలా రౌడీలో తయారయ్యావు? కేసప్పు రాసప్ప గడిని చెప్తూ మూసేస్తా. కట్టుకున్నవాడు నాతో కాపురం చేయడం లేదయ్యా. కాపురం చేయట్లేదా? అమ్మా ఇది పోలీస్ స్టేషన్. నేరం చేసిన వాడిని పక్కలో తోయగలను గాని ఏ నేరం చేయని నీ భర్తని నేనేం చేయలేను. హత్యలు చేస్తేనే నేరవా? అవును. దోపిడీలు చేస్తేనే నేరవా? అవును. కట్టుకున్నవాడు భార్యతో కాపురం చేయకపోవడం అది నేరం కదా? రూల్ ప్రకారం ఇది నేరం కాదు తల్లి. కాదా? భార్యాభర్తల కాపురాన్ని సరిదిద్దలేని ఈ రూల్స్ ఎందుకు? ఈ చట్టాలు ఎందుకు? ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు? మీకు ఈ యూనిఫామ్ ఎందుకు? సత్య వచ్చారా? రండి, మీకోసమే చూస్తున్నాను. ఈ కుంకుమ బొట్టుని కేసు రాయమంటే రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. అది సరే గాని ఏమిటి అవతారం? నాకు న్యాయం జరిగేదాకా ఎన్ని అవతారాలైనా ఎత్తుతాను, ఎంతమంది చుట్టైనా తిరుగుతాను. నీకు జరిగిన అన్యాయం ఏమిటి? మెడలో కట్టిన తాళిని గౌరవించాలని ఆ రోజు నాకు చెప్పారు. కానీ కట్టుకున్న దాన్ని కంటికి పాపలా చూసుకోవాలని ఆయనతో చెప్పారు అత్తయ్య గారు. అత్తయ్య? అవును, ఆయన నిజంగానే మీ కొడుకులాగా ఆయన తరఫున వక్కలతో పుచ్చుకున్నారుగా. ఇప్పుడు చేయించండి మా కాపురం. పోలీసులు కారాగారాల సంగతి చూస్తారు గాని కాపురాల సంగతి, కార్యం గదుల సంగతి చూడరమ్మా కోడల. కోడలా? కోడలా అని ఒప్పుకున్నారుగా. అయితే మా ఇద్దరిని ఒకే కారాగారంలో మీరు పెట్టండి, కార్యక్రమాన్ని నేను చూసుకుంటాను. చూడమ్మా, బిడ్డకు ఆకలి తీర్చి తల్లి, భర్తకు అనురాగం అందించి భార్య బంధం పెంచుకోవాలి. నీకు నీ భర్తకు మధ్య రాజీ కుదర్చవలసింది మమతలే కాని చట్టాలు, పోలీసులు కాదమ్మా. అయితే అత్తగా అధికారం చూపెట్టి మా కాపురాన్ని నిలబెట్టండి. 10 నెలల్లో పండంటి మనవణ్ణి మీ చేతులు పెడతాను. ఏమన్నా? మళ్ళీ చెప్పు. 10 నెలల్లో పండంటి మనవణ్ణి మీ చేతులు పెడతాను. నువ్వు అన్నంత పని చేస్తావని నాకు తెలుసు. నా మనవడు కోసమైనా నేను తొందరపడాలి. పదవమ్మా కోడలా. ఎందుకో చీరపట్టినట్టు ఉంది. అప్పుడే గుండెకెక్కినట్టు ఉంది. చూసి మేళమాడగా ఏ మంత్రమేస్తావు, ఏ మాయ చేస్తావయ్యో. తినబోతూ రుచులేలా